హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీరు వింటున్నారు సప్తపది సీరియల్ ఎపిసోడ్ 78, అంటే డిసెంబర్ 20, 2025 రోజు జరిగిన ఎపిసోడ్ గురించి వివరించబోతున్నాను. ప్లీజ్ అండి, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఇమీడియట్లీ విడాకులు ఇస్తాను అని లాయర్ చెప్పడంతో లాయర్ అడిగిన ఎవిడెన్స్ తీసుకురావడం కోసం అరవింద్, మైత్రి ఇద్దరు ఇంద్ర ఇంట్లో లేని సమయంలో ఇంద్ర ఇంటికి దొంగతనానికి వెళ్తారు. ఇల్లంతా వెతుకుతారు. ఎక్కడ వాళ్ళకు కావాల్సిన కెమెరా దొరకదు. ఇక దాంతో ఇల్లంతా వెతుకుతూ ఉండగా అప్పుడే ఇందిరాదేవి అని బయట నుంచి వస్తారు. వాళ్ళని చూసి మైత్రి, అరవింద్ దాక్కుంటారు. దేవి అని అలా లోపలికి వెళ్తుంది. ఇంద్ర అక్కడే సోఫాలో కళ్ళు మూసుకొని పడుకుంటారు. ఇక ఇంద్రాని పడుకోనిచ్చి మైత్రి, అరవింద్ అక్కడి నుంచి తప్పించుకొని వస్తారు, ఎవరికీ కనిపించకుండా. ఇదిలా ఉంటే ఆనందరావు తల్లి ఆనందరావుని, ఎరా టైం ఎంత అయింది అని అడుగుతుంది. 9 అయిందమ్మా. ఇప్పుడు ఎందుకే, ఏమైనా పని ఉందా అని అడుగుతాడు. పని కాదురా, ఇంత టైం అయినా ఇప్పటి వరకు నీ పెద్ద కూతురు రాలేదు, అది ఆలోచించావా అని అంటుంది. ఏదైనా ఈవెంట్ ఉంటే లేట్ వస్తుంది అత్తయ్య అని మైత్రి అమ్మ అంటుంది. ఏంటో దీని పెళ్లి చెడగొట్టుకొని ఊళ్ళో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి బయలుదేరుతుంది అని అంటుంది ఆనందరావు తల్లి. కృష్ణ, రామ అంటూ సైలెంట్గా ఒక పక్కన కూర్చోక, ఈ టైంలో నీకెందుకే నానమ్మ ఇవన్నీ అని మైత్రి చెల్లి లహరి అంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అరవింద్, మైత్రి వస్తారు. వాళ్ళని చూసి లహరి, అదిగో అక్కొచ్చేసింది అని చెప్తుంది. రా బాబు, భోజనం ఏమైనా చేస్తావా అని ఆనందరావు అరవింద్ని అడుగుతాడు. వద్దు మావయ్య, ఆకలిగా లేదు అని చెప్తాడు అరవింద్. ఇంత లేట్ అయింది ఏంటమ్మా అని ఆనందరావు మైత్రిని అడుగుతాడు. ఇందిరా ఇంటికి వెళ్ళాం మావయ్య అని అరవింద్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు అని ఆనందరావు అడుగుతారు. ఏదైనా ఎవిడెన్స్ ఉంటే తొందరగా విడాకులు వస్తాయని లాయర్ చెప్పాడు నాన్న, అందుకే ఎవిడెన్స్ కోసం ఆ రోజు ఫస్ట్ నైట్ రోజు వాడింట్లో పెట్టిన కెమెరాని తీసుకురావడానికి వెళ్ళాము దొంగతనంగా, కానీ కనిపించలేదు అని చెప్తుంది మైత్రి. ఏంటో కాపురాన్ని నిలబెట్టుకోవాల్సింది కూల్ చేసుకుంటున్నావు అని అంటుంది నానమ్మ. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా పక్కింటి ఆవిడ, వదినా అంటూ మైత్రి తల్లిని పిలుస్తుంది. షూ, పక్కింటి పంకజం వచ్చినట్టుంది, కాసేపు అందరూ సైలెంట్గా ఉండండి అని మైత్రి అమ్మ అంటుంది. వదినా, కాస్త ఉప్మా రవ్వ ఉంటే ఇవ్వవు, రేపొద్దున టిఫిన్ చేయడానికి కావాలి అని పక్కింటి ఆవిడ అడుగుతుంది. సరే తెస్తానని లోపలికి వెళ్తుంది మైత్రి తల్లి. నువ్వా మైత్రి, ఎప్పుడొచ్చావు? ఇంతకేమంటున్నాడు మీ ఆయన? అంతా బాగానే ఉందా? భార్యాభర్తలు అన్నాక గొడవలు జరుగుతూ ఉంటాయి, సర్దుకుపోవాలి అని చెప్తుంది. అప్పుడే మైత్రి అమ్మ వచ్చి, నీకు కావాలంటే ఎంత కావాలంటే అంత ఉప్మా రవ్వ తీసుకెళ్ళు, అంతేకాని అనవసరంగా సలహాలు ఇవ్వకు అని చెప్తుంది. ఆ మాటతో పక్కింటి ఆవిడ వెళ్ళిపోతుంది. చూసారా, లాస్ట్కి పక్కింటి వాళ్ళు కూడా మనకు సలహాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది మనకి అని ఆనందరావు తల్లి అంటుంది. వడ్డును కూర్చున్న వాళ్ళు ఏమైనా చెప్తారు అమ్మమ్మ, అవన్నీ వినకూడదు, సమస్యల్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని అరవింద్ అంటాడు. ఇంతకు కెమెరా దొరికిందా అని లహరి అడుగుతుంది. లేదు, కనిపించలేదు అని మైత్రి అంటుంది. ఏదైనా కానీ మీరు అలా దొంగతనంగా ఆ ఇంటికి వెళ్ళడం రిస్క్, అలా వెళ్లకుండా ఉండాల్సింది అని ఆనందరావు అంటాడు. తెగించకపోతే ఎలా నాన్న, నా సమస్య తీరాలంటే తెగించాలి అని మైత్రి అంటుంది. ఆడపిల్లకు అణుకు ఉండాలి కానీ ఇలా తెగింపు ఉండకూడదు అని మైత్రి నానమ్మ అంటుంది. సరే అత్తయ్య, సరే మావయ్య, నేను నీకు వస్తాను అని అరవింద్ అక్కడి నుంచి బయలుదేరతాడు. దీన్నంతా చెడగొడుతుంది వీడే అని మైత్రి నానమ్మ అంటుంది. నన్నేమైనాను, అరవింద్నేమనక నానమ్మ అంటూ మైత్రి కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. మీరేమైనా చేసుకోండి, నాకు అనవసరం అని నానమ్మ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే ఇంద్ర ఫోన్ మాట్లాడుకుంటూ తన గదిలోకి వెళ్తాడు. తీరా వెళ్ళి చూస్తే తన గదంతా చిందరవందరగా ఉంటుంది. ఆ గదిని చూసి ఫోన్ పెట్టేసి, గదంతా ఏంటి ఇలా ఉంది, ఏదో జరిగింది అనుకుంటూ అమ్మా అమ్మా అని వాళ్ళ అమ్మని పిలుస్తాడు. అబ్బబ్బా ఆగరా, వస్తున్నాను, ఎందుకలా అరుస్తున్నావు, కొంపలేమైనా మునిగిపోయాయా ఏంటి అని అడుగుతుంది. అవునమ్మా, కొంపడే మునిగింది, ఒకసారి ఇది చూడు అని రూమ్ అంతా చూపిస్తాడు. ఏంద్రా ఇదంతా ఏంటి ఇలా ఉంది గది అని అడుగుతుంది. అదే కదమ్మా నేను చెప్తుంది, మనం లేనప్పుడు మన ఇంట్లోకి ఎవరో వచ్చారు,
వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి కదరా, అలా ఎలా వస్తారు అని అడుగుతుంది. అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. మొత్తానికి ఎవరో వచ్చారు, ఒకసారి కబోర్డ్స్ చూడు ఎలా సర్దుందో అని చూపిస్తాడు. మరి దొంగల పని అంటావా? ఎందుకైనా మంచిది, డబ్బు నగలు ఉన్నాయేమో ఒకసారి చూడరా అంటుంది. చూడగానే అమ్మ డబ్బు నగలు అన్నీ ఉన్నాయి, ఏవీ పోలేవు అని చెప్తాడు. మరి దొంగతనానికి వచ్చిన వాళ్ళు డబ్బు నగలు వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయారా? ఇంతకు ఎందుకు వచ్చినట్టు అని అడుగుతుంది. ఏమోనమ్మా, అది కూడా నాకు అర్థం కావడం లేదు. దొంగతనానికి వచ్చినప్పుడు దొంగతనం చేయాలి కదరా అని అడుగుతుంది. అప్పుడు ఇంద్ర ఆలోచించి ఒకసారి కిందికి రమ్మా అని చేయి పట్టుకొని దేవయానిని కిందికి తీసుకెళ్తాడు. సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు ఇదెందుకురా అని అంటుంది దేవయాని. ఒక్క నిమిషం ఉండమ్మా అంటాడు ఇంద్ర. ఓ, సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నావా అని అడుగుతుంది. అవునమ్మా అంటూ చూడగానే అప్పుడే మైత్రి అరవింద్ దొంగతనానికి వచ్చిన విషయం కనిపిస్తుంది. అది చూసి అమ్మా ఇగో ఇక్కడ చూడు అని ఇంద్ర చూపిస్తాడు. ఓహ్ గాడ్, అసలు వీళ్ళెందుకు వచ్చినట్రా మన ఇంటికి అని అడుగుతుంది. అదేనమ్మా నాకు అర్థం కాలేదు, ఎందుకు వచ్చారో. ఎందుకైనా ఒకసారి మైత్రిని ఫోన్ చేసి బెదిరించి అడగనా? అది అలాంటి బెదిరింపులకు భయపడే రకం కాదు కదరా అని అంటుంది దేవయాని. మరేం చేద్దామమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అడుగుతాడు. వద్దురా, మ్యాటర్ ఏంటో తెలియకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తే అనవసరంగా మనమే ఇరుక్కుంటాం అని చెప్తుంది. మనం ఎందుకు ఇరుక్కుంటామా అమ్మ అంటాడు. మనమేమంత పవిత్రులం కాదు కదరా ఏ తప్పు చేయడానికి. లేనిపోయింది మళ్ళీ మనం ఇరుక్కొని సమస్యలు కొని తెచ్చుకోవద్దు అంటుంది దేవయాని. మరి ఏం చేద్దామమ్మా, ఇంతకు ముందైతే ఏమో, ఇప్పుడైతే ఆ మైత్రి మీద చాలా పగతో ఉన్నాను. ఎలాగైనా సరే దాంతో కాపురం చేయాలి. వాళ్ళు నన్ను అంతలా అవమానించారు, నా పరువు పోయింది అంటాడు ఇంద్ర. నీ పరువే కాదురా, ఈ ఇంటి పరువు, మన వంశం పరువు కూడా పోయింది. మనకు కావాల్సింది కూడా అదేను. దాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని దాంతో ఎలాగైనా సరే కాపురం చేయాలి. అప్పటి వరకు నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్తుంది దేవయాని. ఇదిలా ఉంటే మైత్రి ఒంటరిగా కూర్చొని ఆ లాయర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శోభ వచ్చి మైత్రి మైత్రి అని అనగానే ఉలిక్కి పడిలేస్తుంది. ఏంటమ్మా, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. నా జీవితం గురించి అత్తయ్య, ఏం చేద్దామన్నా కానీ ఎటూ తేలటం లేదు, అంతా అయోమయంగా ఉంది. నువ్వు మాత్రం ఏం చేస్తావు మైత్రి? అప్పటికి ఆ ఇంద్ర ఇంటికి వెళ్ళావు తెగించి, కానీ నీ దురదృష్టం కొద్దీ ఆ కెమెరా దొరకలేదు. నువ్వు మాత్రం ఏం చేస్తావు అని శోభ అంటుంది. ఏదైనా కానీ మామయ్య ఉంటే బాగుండేది అత్తయ్య, నా సమస్యను తన భుజాల మీద వేసుకునేవాడు అని మైత్రి అంటుంది. ఇప్పుడు మాత్రం ఏమైంది మైత్రి, అరవింద్ ఉన్నాడు కదా అని అంటుంది. అరవింద్ ఉన్నాడు అత్తయ్య, కానీ అరవింద్కి ఆవేశం ఎక్కువ. ఆవేశంలో ఏం చేస్తాడో కూడా తెలీదు. అందుకే మ్యాక్సిమం అరవింద్ని దూరంగానే పెడుతున్నాను, ఈ గొడవల్లో ఇన్వాల్వ్ చేయకుండా చూస్తున్నాను అని చెప్తుంది. ఇదిలా ఉంటే మయూక స్కిప్పింగ్ చేస్తూ ఎదురుగా కూర్చున్న అంజలిని ఏం చేస్తున్నాడు మీ అన్నయ్య అని అడుగుతుంది. పిలవమంటావా అని అంజలి అంటుంది. వద్దులే అని అంటుంది మయూక. మరెందుకే నీకు ఆ ఎంక్వైరీలు అని అడుగుతుంది అంజలి. ఏం లేదు, పొద్దున్నే ఇటువైపు వస్తే ఆ మొహం చూడలేమని, అందుకే కనీసం ఆ పక్క కన్నా వెళ్ళి చేసుకోవచ్చని అడుగుతున్నా అంటుంది. అలా స్కిప్పింగ్ చేస్తుండగా అప్పుడే అరవింద్ లోపల నుంచి బయటకు వస్తాడు. ఓ, పచ్చిమిరపకాయ కూడా ఇక్కడే ఉందా అని మనసులో అనుకుంటాడు మయూకాని చూసి. ఇంతకీ వీళ్ళిద్దరిలో నా చెల్లెలెవరో దేవుడా, ఈ చిక్కుముడి ఎప్పటికి వీడిద్దో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి నన్నే చూస్తున్నాడు అంటే అంజలిలాగా నేను కూడా అన్నయ్య అని పిలుస్తాను అనుకుంటున్నాడేమో. చచ్చినా అలా పిలవను, ఛీ వీడితో నాకెందుకు, ఎందుకైనా మంచిది అటువైపు తిరిగి స్కిప్పింగ్ చేసుకుందాం అని ఒక పక్కకు తిరిగి స్కిప్పింగ్ చేసుకుంటుంది. అప్పుడే అంజలి లోపలికి వెళ్ళిపోతుంది. అరవింద్ కూడా ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఉన్నట్టుండి మయూక జారి కింద పడుతుంది. అమ్మా అని గట్టిగా అరుస్తుంది. అరవింద్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. మయూక అరవటం విని లోపల నుంచి అంజలి, శోభ, మైత్రి వస్తారు. ఏంటే ఏమైంది అని అడుగుతారు. కనిపించట్లేదా మమ్మీ, కింద పడిపోయాను, అయినా లేపాలని తెలియదా అని అడుగుతుంది. ఒకరు లేపటం ఎందుకే, నువ్వు లేవలేవా, ఎక్సర్సైజ్ బాడీ పైగా నీది, నువ్వు లేవ్వాలి కదా అని అంటుంది. ఇక దాంతో మయూక లేచి, అయినా నీకెందుకు మమ్మీ అంత సవతి ప్రేమ నా మీద అని అంటుంది. అంటే అని అడుగుతుంది శోభ. అదే అంజలి పడిపోతే
గబగబా వచ్చి లేపేదానివి. నేను పడిపోతే కనీసం నన్ను లేపను కూడా లేపటం లేవు. అంజలి అంటే కొంచెం నాజూకు మనిషి, కానీ నువ్వు అలా కాదు కదా అని శోభ అంటుంది. లేదు మమ్మీ, అసలు నేను ఇంతకు నీ కన్న కూతురునేనా అని అడుగుతుంది మయూక. పక్కనే ఉండి అరవింద్ వింటూ ఉంటాడు. అవునే, నువ్వు నా కన్న కూతురు కాదు, ఎక్కడో దొరికితే మీ నాన్న తీసుకొచ్చాడు. నేను నా కన్న కూతురులాగా పెంచాను అని అంటుంది శోభ. ఏంటి మమ్మీ అని అడుగుతుంది మయూక. మరి లేకపోతే ఏంటే ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలు? స్కిప్పింగ్ చేసిన వరకు చాలు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవి బ్రేక్ఫాస్ట్ చేయి అని లోపలికి పంపిస్తుంది. అప్పుడే మైత్రి అరవింద్ దగ్గరకు వెళ్ళి, ఏంటి బాధపడుతున్నావా సంతోషపడుతున్నావా అని అడుగుతుంది. కన్ఫ్యూజ్ అవుతున్నానమ్మా అని అంటాడు. ఎందుకు? ఆల్మోస్ట్ నీ ప్రశ్నలకు సగం ఆన్సర్లు దొరుకుతున్నాయి కదా అని అంటుంది. ఏం దొరకటమో ఏమో, మయూక అంజలిలలో నా చెల్లెలెవరో అర్థంగా కన్ఫ్యూజ్ అవుతున్నాను. సరే, నన్ను కాసేపు వదిలేస్తావా అని అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇదిలా ఉంటే ఇంద్ర ఇంటి బయట కూర్చొని ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. మైత్రి అరవింద్ వాళ్ళ ఇంటికి దొంగతనానికి వచ్చిన ఫుటేజ్ని. మైత్రి, ఎంత ధైర్యమే నీకు? నా ఇంటికే రాత్రిపూట దొంగలాగొస్తావా? చెప్తా, నీ పని చెప్తా అని అలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నలుగురు ఫ్రెండ్స్ వచ్చి ఇంద్రాని కలుస్తారు. హాయ్ రా, ఎలా ఉన్నావు? చాలా రోజులవుతుంది నిన్ను చూసి అని నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు పెళ్లి సెట్ అయిందిరా, అందుకే ఇన్విటేషన్ ఇచ్చిపోదామని వచ్చాను అని ఫ్రెండ్ చెప్తాడు. ఓ అలానా, కంగ్రాట్స్. ఇంతకు మీ ఆవిడ ఎలా ఉందిరా అని ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి అడుగుతుంది. నీకు తెలీదా, వీళ్ళ ఆవిడ మొదటి రాత్రి వీడిని వదిలేసి వెళ్ళిపోయింది అని వేరేవాడు అనగానే, అదేంట్రా అలా ఎలా వదిలి వెళ్ళింది? అసలు కాలేజీలో నువ్వంటే ఎంతమంది అమ్మాయిలు పడి చచ్చేవాళ్ళు, నీ వెనక పడేవాళ్ళు కదరా. అలాంటిది ఒక అమ్మాయి నిన్ను కాదని వెళ్ళిపోయిందా? అలా ఎలా వెళ్ళిపోయింది? నువ్వెలా ఊరుకున్నావు? తీసుకొచ్చుకోవాలి కదా అని వేరే ఫ్రెండ్ అడుగుతుంది. తీసుకొచ్చుకోవడం ఏంటి, తన వెనక కుక్కలాగా పడ్డాడు, ఎంత బ్రతిమాలాడో తెలుసా, కానీ తను లెక్క కూడా చేయలేదు అని ఇంకొక ఫ్రెండ్ అంటాడు. ఆ మాటలకు ఇంద్రాకి కోపం వచ్చి, రేయ్ ఎంత ధైర్యంరా నా గురించి తప్పుగా మాట్లాడతావు అని షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. రేయ్ వదులురా, ఏదో పెద్ద మగాడిలాగా మాట్లాడుతున్నావు. నీకు అంత దమ్ముంటే నువ్వు మగాడివి అయితే మా మీద చేసుకోవటం కాదురా, వెళ్ళిపోయిన ఆవిడని తీసుకొచ్చుకొని కాపురం చేసి చూపించు, అప్పుడు నమ్ముతాం నువ్వు మగాడివని. ఓ పెద్ద మగాడిలాగా షర్ట్ పట్టుకున్నాడు. వదులురా, వెళ్దాం పదండ్రా అని అక్కడి నుంచి వెళ్తూ చూసాంరా, ఆవిడ నిన్ను ఎలా చెంపక పెట్టి కొట్టిందో ఆ వీడియో కూడా చూసాము. మా దగ్గర బిల్డప్ ఇవ్వటం కాదురా, ముందు నువ్వు మగాడివని నిరూపించుకో అనుకుంటూ వెళ్ళిపోతారు. మైత్రి, నీ వల్ల నేను ఇన్ని అవమానాలు పడుతున్నానే, నిన్ను వదిలిపెట్టని అంత ఈజీగా అని ఇంద్ర తన మనసులో అనుకుంటాడు. ఇదిలా ఉంటే మైత్రి అరవింద్ వెనుక పడుతూ, ఓయ్ నేను అడిగేదానికి చెప్పు అని అంటుంది. ప్లీజ్, నాకు అసలే తలనొప్పిగా ఉంది, నన్ను వదిలేస్తావా అని అంటాడు అరవింద్. ఏమైంది, ఎందుకంత తలనొప్పి అని అడుగుతుంది. అసలే నేను కన్ఫ్యూజన్లో చచ్చిపోతున్నాను, మధ్యలో నీ కోలేంటి అని అడుగుతాడు. నువ్వు అలా బొంగమూతి పెట్టుకుంటే చూడటానికి భలే ఉంది అరవింద్ అని అంటుంది మైత్రి. నువ్వు నిజంగా సైకోవి, నేను నా ప్రాబ్లమ్స్తో ఇంతలా కన్ఫ్యూజ్ అవుతుంటే నీకు ఆటలుగా ఉందా అని అంటాడు. ఇంతకు నీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది మైత్రి. ఎవరికైనా ఒక సమస్యకు ఒక సమాధానం ఉంటుంది, నాకు అలా కాదు, రోజుకొక కొత్త సమస్య పుట్టుకొస్తుంది. నా చెల్లెవరనేది ఇంకే నేను కన్ఫ్యూజన్లోనే ఉన్నాను అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను. ఇది ఈరోజు ఎపిసోడ్.